yes hello హలో మౌనిక అక్క. ఎవరు బబ్లువా? ఓకే బబ్లు, హాయ్ నమస్తే. హాయ్ అక్క. ఓకే బబ్లు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడే షాప్ వచ్చాను, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నీకు చేశారు బ్రేక్ఫాస్ట్? ఇక మీ బావ పక్కనే ఉన్నారు, మాట్లాడు. బావా బ్రేక్ఫాస్ట్ చేసావా? ఏంటది? బ్రేక్ఫాస్ట్ చేసావా? బ్రేక్ఫాస్ట్ చేశానులే. నువ్వు పబ్లిక్ గా బావాని ఎలా కలుపుతున్నావు పులిహార నాతో? నన్ను అక్క ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లైన్ షాపింగ్ బోత్. అవును. నీకేది ఇష్టం బబ్లు? నీకేది ఇష్టం? నాకు నేరుగా షాప్ వెళ్ళి కొనుక్కోవడమే బెస్ట్. ఎందుకంటే యా, ఆ ఫీల్, టచ్ అండ్ ఫీల్ ఉంటది కదా. మనకి ఏదైనా కావాలన్నా కూడా మనం వెళ్ళి చూసుకోవచ్చు. ఆన్లైన్ లో ఏంటంటే మనకి అది గుడ్ క్వాలిటీయా బ్యాడ్ క్వాలిటీ అనేది తెలియదు కదా. అవును, అందుకోసం నాకు ఆఫ్లైన్ చాలా ఇష్టం. ఆఫ్లైన్ లో వెళ్ళి కొనుక్కోవాలని ఇష్టం. ఇప్పుడు బబ్లు, నువ్వంటే ఇంట్లో ఉంటున్నావు కాబట్టి ఆఫ్లైన్ షాపింగ్ చేస్తావు. మరి బిజీ ఉరుకులు పరుగులు జీవితం ఉంటది. వర్క్ చేసే వాళ్ళకి ఎలా, మరి ఎంప్లాయీస్ కి వాళ్ళకి ఎట్లా అంటే ఈవినింగ్ అవర్స్ వాళ్ళకి జాబ్ అయిపోతాయి కదా. డ్యూటీ అయిపోయినాకు ఇంటికి వెళ్ళే టైంలో ఆఫీస్ లో ఉన్నప్పుడు షాప్ ఎక్కడైతే డిమార్ట్ కానీ లేకపోతే సెన్సర్ షాప్. గుర్తుంది, అన్ని గుర్తున్నాయి. కానీ నువ్వు మొత్తం లిస్ట్ అన్ని చెప్పేటట్టే ఉన్నావు భయ్యా. బబ్లు భయ్, నీకు ఆఫ్లైన్ షాపింగ్ అంటే ఇష్టం అంతేనా? ఓకే, ఇప్పుడు ఆన్లైన్ లో జనరలీ మనకి అమెజాన్ అసలు వాడవు అయితే నువ్వు? ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏం వాడవా? మరి అదంతా ఆన్లైన్ షాపింగే కదా. అవన్నీ వాడాలంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి కదా. తమ్ముడికి బ్యాంక్ అకౌంట్ లేదు. తమ్ముడు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా? వండర్ఫుల్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ బబ్లు ఫర్ కాలింగ్. అండ్ నువ్వు చెప్పినట్టు ఆఫ్లైన్ షాపింగ్ లో కొంచెం ఆ టచ్ అండ్ ఫీల్ బాగుంటది. ముట్టుకుని చూసి ఇందని అన్నట్టు క్వాలిటీ ఎలా ఉంది. ఫస్ట్ మన శ్రావ్య చెప్పినట్టు కొన్ని డ్యామేజ్ వస్తుంటాయి కదా, అట్లాంటివి ఏమి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బబ్లు. హలో హలో, హాయ్, మీ పేరు? విజయ్ రెడ్డి. ఏంటండి స్పెల్లింగ్ చెప్పండి ఫస్ట్. రెడ్డి గారు ముందు ఏంటి? బియు బుజ్జిరెడ్డి అంట. బుజ్జిరెడ్డి. రెడ్డి గారు ఎలా ఉన్నారు? ఏం రెడ్డి, ఏ ఊరు మనదే? కాదండి, ఏ చెన్నకేశవ రెడ్డి నరసింహారెడ్డి ఏదో పెట్టుకోవచ్చు కదా. ఆ పేర్లు ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్నారు, ఈ పేరు ఈయన పెట్టుకున్నారు. మీ పేరు నాకు నచ్చిందండి, సూపర్ ఉంది మీ పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓ, అక్కడి నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే, మీ ఊర్లో ఏంటండి బాగా ఫేమస్? ఊరే అంటే ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఫేమస్ ఉంటాయి. ఒక చోట మొక్కజొన్న పొద్దులు ఫేమస్ ఉంటాయి, ఒక చోట పత్తి పంట ఫేమస్. మీ ఊర్లో ఏంటి ఫేమస్? వరి బాగా పండిస్తారా? మరి మీకు రైస్ మిల్స్ లాంటివి ఉన్నాయా? బ్రౌన్ రైస్ ఉంటే పంపించండి ఉదయ్కి, డైట్ లో కావాలి కదా. నువ్వు కొంచెం ఓకే సార్, మరి యాక్చువల్ గా ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం చాలా మంది ఆన్లైన్ లో షాపింగ్ అవి చేస్తుంటాం కదా. సో అలా ఆన్లైన్ లో షాపింగ్ చేయడం మీకు నచ్చుతుందా, లేదా డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కోవడం మీకు నచ్చుతుందా? ఎందుకంటారు? అవును, రిటర్న్ ఆప్షన్ ఉంటది కదండి. మరి అంటే ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేసేయచ్చు కదా. ఓకే, సూపర్ అండి. ఉరుకులు పరుగులు జీవితం ఉంటదండి ఎంప్లాయీస్ కి. మరి వాళ్ళు డైరెక్ట్లీ స్టోర్ కి విజిట్ వాళ్ళు అలా చేస్తారు. ఆయనకి ఏమి ఇష్టం ఆయన చెప్పారు, ఆయన బలవంతంగా ఆన్లైన్ షాపింగ్ చేస్తావు నువ్వు. ఓకే రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో హలో, హాయ్ అండి. మీ పేరు? నేను కదా మాట్లాడాల్సింది. పార్తి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చీరాల అండి. ఏ ఊరండి? ఓకే, సో ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? ఎంతమంది?
అబ్బా వండర్ఫుల్ అండి. అసలు ఒక పాప బాబు కాంబినేషన్ చాలా బాగుంటది కదా. బాబు చక్కగా అల్లరి చేస్తుంటాడు, పాప పద్ధతిగా ఉంటుంటది. పాప నాలాగా ఉంటుంటది, బాబు నీలా. ఏంటండి బాబు డిగ్రీ చేస్తున్నాడు, అమ్మాయి అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా? అవునండి. ఓ నైస్ నైస్. ఓకే, మరి ఈరోజు కాఫీలు టిఫిన్లు అన్ని అయ్యాయా లేదా? భోజనాలు అయితే కొంచెం పంపించండి ఇతనికి. మీ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవాలి పెట్టి ఆవిడ ఎక్కడో చీరాల నుంచి పంపించాను. నీకే అన్నాను నేను. సరే ఆవిడ పంపిస్తారు. ఆవిడ ఇతని ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? పాలకూర పప్పు. రోజు వాసన చూస్తుంది, ఈ వాసన బట్టి గుర్తుపడుతుంది నేను తిన్నాను అన్నది. ఓకే ఓకే. సో ఈరోజు టాపిక్ ఏంటంటేనండి, మనం జనరలీ ఆన్లైన్ షాపింగ్ చేస్తాం కదా. సో గ్రాసరీస్ చేస్తాం, బట్టలు చేస్తాం, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, ఇట్లాంటి వెబ్సైట్స్ లో చాలా ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ షాపింగ్ చేస్తాం కదా. మీకు ఆన్లైన్ లో షాపింగ్ చేయడం ఇష్టమా, లేదా ఆఫ్లైన్ లో డైరెక్ట్ గా షాప్ కి వెళ్ళి చూసి కొనుక్కోవడం ఇష్టమా? ఆల్మోస్ట్ అయితే మేము ఆన్లైన్ లోనే చేస్తామండి. ఏది కావాలన్నా కానీ ఆన్లైన్ అదే చేస్తామండి. అవును, ఈ మధ్య కూరగాయలు కూడా వచ్చేస్తున్నాయి ఇంటికి. కూరగాయలు, గ్రాసరీస్ అసలు మామూలుగా లేదు. మందులు కూడా ఆన్లైన్ వచ్చేస్తున్నాయి తెలుసా? ఏది నువ్వు తాగే మందులు? ఆ మందులు కాదు, మెడిసిన్స్. చెప్పండి. కూరగాయలే గానీ, ఇంట్లో కావాల్సిన వస్తువులే గానీ బుక్ చేయడమే ఆన్లైన్ లో పెడితే హ్యాపీగా వచ్చేస్తుంది. పేరేమన్నారు? మీ పేరు మర్చిపోయిందంటే చూడండి. నీకే గుర్తులేదు, అందుకే నువ్వు అడిగావు కదా. చూడండి అసలు ఏమైనా మీ పేరు మర్చిపోయిందంట. పార్వతి గారు ఒక్క నిమిషం. ఈ మధ్య పెళ్లిళ్ళు కూడా ఆన్లైన్ లోనే అయిపోతున్నాయండి, మ్యాట్రిమోనీ అని అవని. నీకు మొన్న అలాగే అయిందంటే? నాకేం కాలేదు, నీకైంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు పెంచుకొని, ఫేస్బుక్ లో పరిచయాలు పెంచుకొని అలా ఆన్లైన్ లో పెళ్లిళ్ళు కూడా అయిపోతున్నాయండి. ఇప్పుడు పెళ్లి కొడుకు చెప్పావు కదా, దానికి రెస్పాండ్ అవ్వద్దా? అవుతున్నారు, చెప్పండి. ఆలోచిస్తున్నారు. అదే ఆన్లైన్ లో పెళ్లిళ్ళకి వెళ్ళలేదండి ఇప్పటి వరకు. మేము వెళ్ళలేదు. చెప్పారండి. టీవీల ముందు నుంచి, ఫోన్ ముందు నుంచి లాక్షింతలు. అవును, చాలా మంది యూట్యూబ్ లో టెలికాస్ట్ పెడుతున్నారు. చుట్టాలు వెళ్ళలేని వారు యూట్యూబ్ లో చూసుకుంటున్నారు అన్నమాట. ఏంటో పాడు లోకం అలా అయిపోయింది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు, చాలా వండర్ఫుల్ గా మాట్లాడారు. అండ్ హాయ్. నమస్తే అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు శ్యామల. శ్యామల గారు, ఆవిడే శ్యామల. యాంకర్ శ్యామల ఏంటి కాంపిటీషన్? ఆవిడే శ్యామల. శ్యామల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బుజికొండ. ఋషికొండ, వైజాగ్. ఋషికొండ వండర్ఫుల్ ప్లేస్ అండి. ఊరు కదా? కాదు, ఋషికొండ అసలు చాలా సూపర్ ప్లేస్ కదా. బీచ్ కి దగ్గర ఋషికొండ ఎక్కడ ఉంది తెలుసా నీకు? వైజాగ్ బీచ్, ఒక బీచ్ ఉంటుంది. హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్ళలేదండి, నాకు హైదరాబాద్ అంటేనే ఇష్టం. నువ్వు మాట్లాడకైతే. ఏమండి చెప్పండి, మీ పేరేమన్నారు? శ్యామల గారు, మ్యారేజ్ అయిపోయి చిన్న బాబు ఉన్నాడు మీకు కదా? జాతకాలు చెప్తాడండి ఇతను. ఎట్లా చెప్తారా? పూజిత. పూజిత హాయ్. పూజిత చెప్పండి. కుశాల్కి, యశుకి కూడా హాయ్ చెప్పండి. కుశాల్కి, యశుకి, పూజితకి అందరికి హాయ్. అయితే ఆన్లైన్ షాపింగ్ ఇష్టమండి, ఎందుకంటే అవసరానికి ఇంట్లో ఉండి షాపింగ్ చేసుకోవచ్చు. అవును, టైం కలిసి వస్తుంది కదా. టైం కలిసి వస్తుంది మనకి అంటున్నా. టైం సేవ్ అవుతుంది. నాకైతే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా ఇష్టం. నేను అదే అంటున్నానండి శ్యామల గారు, ఆన్లైన్ షాపింగే బెస్ట్. ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చినా, ఆఫ్లైన్ లో వచ్చినా మనం కొనుక్కునేది అవే సామాన్లు. ఇంకా ఆన్లైన్ లో మనకు కావాల్సినవి మాత్రమే తీసుకోవచ్చు. ఆఫ్లైన్ లో స్టోర్ కి వెళ్తే అవసరం లేనివి కూడా కొనేసుకుంటాం మనం. అంతే, బాగాలేదు ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం రిటర్న్ ఆప్షన్ ఉంది. నేను అదే చెప్తానండి, పొద్దు నుంచి ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ అంటే ఇల్లు కొనుక్కుంటా అంటుంది అమ్మాయి. చూసారా? ఒకసారి మా పాపతో మాట్లాడతారా? ఇవ్వండి, నేను మాట్లాడతాను. మేము చిన్నపిల్లలు కదా, నువ్వు పక్కన ఉండు అంకుల్. హలో, హాయ్ బేబీ. నీ పేరేంటి? హాయ్ చెల్లి, నీ పేరు? పూజశ్రీ. ఏం చేస్తున్నావు? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ పేరు ఏం చెప్పారు? ఆవిడ శ్యామల గారు. శ్యామల గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ పాప చాలా క్యూట్ గా మాట్లాడుతున్నారు. హలో,
హలో హాయ్ అండి, హాయ్ అండి. మీ పేరు? మురళీకృష్ణ బిరంగూడ. మురళీకృష్ణ బిరంగూడ. రెగ్యులర్ కాలరే కదా? యా, రైట్ రైట్. ఎస్. ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను టీవీ చూస్తున్నాం మీ షో. మా షో? నేను బాగున్నానండి. అయితే ఈరోజు నైస్ అండి. నా పక్కన ఉన్న వాళ్ళు ఏం బాగాలేరు కదా? నైస్ అండి అనలే, నైట్ వేసుకొచ్చారండి అన్నాడు. నైస్ అన్నాడు. నా పక్కన ఉన్నాడు. ముందు జంప్ తర్వాత లేడీస్ అండి. చూసా మేము ఆయన బీరం కూడా, మేము చందనగర్ పక్క పక్కనే. ఏ ఊరు నుంచి కాల్ చేసినా కూడా మా ఊరు పక్కనే అంటారండి. అంత ఇప్పుడు మాకు చందనగర్ లో ఇల్లు ఉందండి, అది ఎక్కడ ఉంది? బీరం కూడా పక్కనే ఉందా లేదా? అంతే మరి పక్కనే ఉంది. హైదరాబాద్ లో చందనగర్ లో ఉంటాం మేము. ఈ మధ్య కొంచెం స్క్రూస్ అన్ని లూజ్ అయిపోయాయండి. నైట్ వేసుకొచ్చడానికి ఎర్రగడ్డలో జాయిన్ చేయాలి. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నాం? ఆన్లైన్ ఆఫ్లైన్? అక్కడ అందంగా ఉన్నానా లేదా చెప్పండి. ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా, ఆఫ్లైన్ షాపింగ్ ఇష్టమా మీకు? ఆన్లైన్ లో చూసుకుని ఆఫ్లైన్ షాపింగ్. వండర్ఫుల్. అసలు కానీ జనరల్ గా మీరు ఏది ఎక్కువ చేస్తారు? ఆఫ్లైన్. ఆఫ్లైన్ చేస్తారా? ఎందుకు? అన్ని మాల్స్ కి వెళ్ళి చూసుకుని. మీ బిజీ స్కెడ్యూల్ అంత టైం ఉందా అండి మీకు? సాటర్డే సండే టైం ఉందిగా. వీకెండ్ లో అంటే టైం సేవ్ చేయడానికి హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేయండి ఇప్పటి నుంచి. ఆన్లైన్ షాపింగ్ జస్ట్ కంపేర్ ఎవ్రీ ప్రొడక్ట్, ఏది ఎలా ఉంది ఏంటి చూసుకుని ఆఫ్లైన్ వెళ్ళి మంచిగా మాల్స్ కి వెళ్ళి చక్కగా టచ్. నేను ఇందని చదివే చెప్తున్నానండి, ఆఫ్లైన్ షాపింగ్ బెస్ట్, ఆన్లైన్ వద్దు అంటే తినేస్తుంది బుర్ర. యా, దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. దిస్ గర్ల్ ఇస్ నాట్ లిస్నింగ్ టు మీ. వాట్ ఐ డిడ్ ఇట్ భయ్యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండి. హలో. హలో, హాయ్. హాయ్. మీ పేరు? పేరు చెప్పండి. మౌనిక. మోనికా వచ్చినావా మోనిక? అలా కాదు, వేరే పాట పాడు. ఓ పిల్లో మోనికో అని పాడు. ఓ పిల్లో మోనికో సొట్ట బొగ్గల సిన్నారి, నైటీ చేసుకుని వచ్చేస్తది మా పక్కనుంది మోనిక. అది బాడీకాన్ డ్రెస్ అంటారు. వీళ్ళకి ఏం డ్రెస్? బాడీకాన్ డ్రెస్ అంటారు. బాడీకాన్ డ్రెస్ అంటే నాకైతే నైటీయే. డెడ్ బాడీ అనేవు. చిచ్చి అలా అంటున్నా. మోనిక ఎలా ఉన్నావు? టిఫిన్ చేసావా లేదా? మోనిక, ఈ మోనిక ఒక క్వశ్చన్ అడుగుతుంది, దానికి నువ్వు ఆన్సర్ చెప్తావా లేదా, నీ బ్రెయిన్ వాడతావా లేదా చూద్దాం. ఓకే ఓకే. సో ఈ లోకంలో అతి కష్టమైన పని ఏంటి? మోనికతో మాట్లాడు. జన్మించడం కష్టమైన పని? అది ఈజీయే కదా, మన మదర్ చూసుకుంటారు ఆ పని. అంటే ఆవిడ కష్టం కదా, అంతేనా? అంటే నేను అడిగేది పొడుపు కథ స్టైల్లో అడుగుతున్నాను అనమాట. జెన్యున్ గా అలాంటి క్వశ్చన్ కాదు ఇది. పొడుపు కథ స్టైల్లో ఉంటది, కొంచెం లాజిక్ గా ఆలోచించాలి. నువ్వు చెప్పే ఆన్సర్ ఒక ఏనుగు పక్కన నుంచున్నాను చూడు, అది అతి కష్టమైన పని. నేను ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చేసాను నీకు. ఏనుగు పక్కన నుంచోడు కాదు, ఏనుగు పక్కన ఎందుకు నుంచోరు? మరి ఏంటి ఆన్సర్ చెప్పు. చెప్పేనా? ఏనుగుని ఫ్రిడ్జ్ లో దూర్చడం అతి కష్టమైన. వరస్ట్ క్వశ్చన్, మోస్ట్ వరస్ట్ ఆన్సర్. దానికి ఇంకా ఇంకోటి చెప్పాలా? ఇంకో క్వశ్చన్, ఇంకా అతి కష్టమైన పని ఏంటి దానికన్నా కూడా? రెండో ఏనుగు మాట్లాడమా? నీకు బ్రెయిన్ ఉంది. ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడద్దాం మోనిక. మనం మాట్లాడుకుందాం. మోనిక, నీకు మోనిక ఉంచేద్దాం ఫ్రిడ్జ్ లో, గోల్ తప్పుతుంది. ఓకే, సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ నీకు ఇష్టమా, ఆఫ్లైన్ షాపింగ్ నీకు ఇష్టమా? బెస్ట్ ఏది బెస్ట్ అంటావు? నీకేది ఇష్టం? 50-50. ఇది కరెక్ట్. కొంచెం ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తావు? ఆన్లైనా? కరెక్టే. ఆన్లైన్ ఎందుకు? ఎందుకంటే వర్క్ పర్పస్ బయట ఉంటాం కాబట్టి దేనికైనా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవడమే హ్యాపీగా. నచ్చకపోతే రిటర్న్ చేసేయచ్చు. స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఫుడ్ ఆర్డర్ పెడతావు, నచ్చలేదు రిటర్న్ చేస్తారు. అట్లా అవుతుంది. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇస్తారు ఫుడ్ బాగాలేదంటే కదా మోనిక? ఓకే, మరి ఈ రోజు ఏమైనా విషెస్ ఉన్నాయా? ఎవరికైనా హాయ్ చెప్పాలి? ఎనీథింగ్ యు హావ్ ఎనీథింగ్? మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. చెప్పు మరి. ఫ్రెండ్ బర్త్డే
మా ఫ్రెండ్ జ్యోతి హ్యాపీ బర్త్డే చెప్పండి మీరు. ఓకే, సో ఆ మోనికా తరపు నుంచి, ఈ మోనికా తరపు నుంచి, ఉదయ్ తరపు నుంచి మా ఫ్రెండ్ ఏంటి జ్యోతికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ స్టూడియో యువ. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? శివ. శివ కొంచెం గట్టిగా మాట్లాడాలి. శివ కొంచెం ఓకే. ఎక్కడి నుంచి శివ? హైదరాబాద్. ఏం చేస్తుంటారు? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయరా? ఫైనల్ ఇయరా? ఏంటి రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? చాలా లోగా వస్తుంది వాయిస్. ఓకే, సో ఎక్కువగా నీకు ఏమంటే ఇష్టం? మూవీస్ చూడడం ఇష్టమా? ఎలాంటి మూవీస్ చూస్తావు? మూవీస్ లాంటి మూవీస్ చూస్తాడు. సస్పెన్స్ మూవీసా? శివ మీరు మ్యారీడా అన్మ్యారీడా? బ్యాచిలర్. బీటెక్ అంటే నీకు లవ్స్ ఉందా లేదా? ఉన్నారు. అందుకే చూసా సైలెంట్ అయిపోయాడు కుర్రాడు. ఏంటి పేరేంటో? శివ. నీ పేరు అమ్మాయి పేరు శివానియా? అమ్మాయి పేరు అలాంటి టీవీలో చెప్పకూడదు. సరే పర్లేదు, కానీ నీకు ఆన్లైన్ షాపింగ్ చేయడం ఇష్టమా, ఆఫ్లైన్ షాపింగ్ ఇష్టమా? ఆఫ్లైనా? ఎందుకు? రీజన్స్ వై? ఆ టచ్ అండ్ ఫీల్. ఇంకోసారి అవ్వాడు వాడకు టచ్ అండ్ ఫీల్. ఆఫ్లైన్ కి అదే పదం వాడతారు, టచ్ అండ్ ఫీల్ అని వాడతారు. తెలీదు వచ్చేస్తారు. అంటే ఫ్యాబ్రిక్ మనం చూడొచ్చు స్వయంగా ఎలా ఉంది ఏంటి, క్వాలిటీ అనాలి దాన్ని. లేదు, టచ్ అంటే ఫీల్. ఎనీవేస్ శివ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శివ.